జై శ్రీ మాతాజీ. దేవీ భాగవతం అధ్యాయం 5 భాగాలు 10, 11. దేవి తన మంత్రివర్గం ద్వారా మహిషాసురునికి సందేశం పంపించగా తామ్రుడిని తిరిగి పంపించెను దానవరాజు. వ్యాసుడు ఇట్లనెను: రాజా, దేవీ స్వరూపము వర్ణాతీతము. దానదూతల పలికిన పలుకులు విన్న దేవి, ఓ మంత్రివర్యా, నేను దేవతలకు తల్లిని. దానవులందరినీ సంహరించడానికి దేవతల ప్రార్థనతో వచ్చి తిని. మీ ప్రభువు వారిని హింసించి యాగభాగమును అపహరించెను. నేను మహిషాసురుణ్ణి చంపటానికి వచ్చాను. నాకు సైన్యం అవసరం లేదు. దానవ మంత్రి, నీవు మధురముగా మాట్లాడినందుకు సంతోషము. నా దృష్టిలో విశ్వమంతా సమానమే. మీ యొక్క జీవితములను చరమదశకు చేర్చదను. జాగ్రత్తగా విను. పాపాత్ముడైన మహిషాసురుని దగ్గరికి వెళ్ళి బ్రతుకుపై ఆశ ఉన్నచో పాతాళమునకు పొమ్మని చెప్పు. అట్లు కానిచో యుద్ధంలో సంహరించదను. అతని దేహమును బాణాలతో అలంకరించదను. యమలోకమునకు పంపించదను. శీఘ్రముగా స్వర్గమును వీడి నా క్షమాతత్వాన్ని స్వీకరించుము. నిన్ను చంపిన తర్వాత దేవతలు స్వర్గలోకంలోకి ప్రవేశించును. నా బాణాల దాటికి తగలకుండా భూమాతను, సాగరాలను వదిలి పాతాళానికి వెళ్ళమను. యుద్ధోన్ముఖుడవైతే సంపూర్ణ శక్తితో తరలిరా. అనేక మంది రాక్షసులను ప్రతి యుగములో సంహరించేను. అదే విధముగా నీవు నా ఆయుధానికి బలి కావలసి ఉంటుంది. పురుషుల వల్ల మరణం లేదని బ్రహ్మ నుంచి వరమును పొంది ముల్లోకాలను కల్లోలం చేస్తున్నావు. వరమును వక్రీకరించావు. అందువలన స్త్రీ స్వరూపుని అయ్యి నీ పాప జీవితమును ముగిస్తాను. నీకు జీవితాశం ఉంటే పాతాళానికి వెడలి సర్ప పరిపాలన చెయ్యి. వ్యాసుడు ఇట్లనెను: ఓ దేవి, మీ పలుకులు ధైర్యవంతంగా శక్తివంతంగా ఉన్నాయి. కానీ రాక్షసుడైన మహిషాసురుడితో మిమ్మల్ని పోల్చలేము. యుద్ధం తప్పదు. మీరు యవ్వనంలో ఉన్నారు. మీ చేతి వేళ్ళు సుకుమారంగా ఉన్నాయి. మహిషాసురుని దేహము అత్యంత బలమైనది. 1000 ఏనుగులు, గుర్రాలు, రథాలు, సైనికులు ఆయన సొంతము. ఏనుగులు మాలతి పూలను నలిపినట్లు మిమ్మల్ని నలుపుతారు. మా మహారాజు దేవతలకు శత్రువు, కానీ మీకు అనుకూలంగా ఉంటారు. అందువలన మీ పలుకులను సహించాను. లేకపోతే నా బాణాలతో మిమ్మల్ని సంహరించదను. మా ప్రభువు మీ యొక్క సౌందర్యమును విని మిమ్మల్ని చేపట్టాలని కోరుకుంటున్నాడు. మీరు ఆయన హృదయ రాజ్యంలో నివసించండి. ఆయన మీకు సేవకుడు అవుతాడు. మీ ఆగ్రహం వదిలి అనుబంధాన్ని పెంచుకుంటే మహారాణిగా లోకాలు దాసోహం అవుతాయి. త్రిలోకాలను పరిపాలిస్తూ ఆనందంగా ఉంటారని మహిషాసురుని మంత్రి పలికెను. మంత్రివర్య, శాస్త్ర మర్యాద వివేకం ప్రకారము నీతో మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా విను. నీవు మహిషాసురుని మంత్రివి. నీ యొక్క భాష, ప్రవర్తన జంతువుల తెలివిలాగా ఉన్నది. నీ యొక్క వివేకము ఇంతకు మించి లేదు. మీరు ఇద్దరూ ఒకటే. బ్రహ్మ మిమ్మల్నిద్దరినీ సరిగ్గా కూర్చాడు. మూర్ఖుడా, మీ గుణాలు అపసవ్య మార్గములో ఉండి వెలుగును చూడలేకపోతున్నారు. నా యొక్క ప్రకృతి స్వభావంతో స్త్రీ రూపమును ధరించాను. నీ యొక్క ప్రభువు మరణము స్త్రీ చేతిలోనే రాసి ఉన్నది. అందుకని నేను స్త్రీ రూపిణి అయ్యాను. ఈ విధముగా కోరుకున్న మీ ప్రభువు అత్యంత మూర్ఖుడు, పిరికివాడు. స్త్రీ చేతిలో మరణించటం వింత కాదు. కానీ అత్యంత బలవంతుడు అయిన మహిషాసురుడు స్త్రీ చేతిలో మరణించటం అగౌరవము. కానీ ఈ మరణమునే కోరుకున్నాడు. అతని కోరిక తీర్చడానికి స్త్రీ రూపిణిగా ఈ ప్రదేశమునకు వచ్చాను. బ్రహ్మ తలరాతను మార్చగలిగిన వారు లేరు. ఈ విధమైన మరణము రాసిపెట్టి ఉన్నది. సైన్యాలు, ఆయుధాలు ఏవీ అడ్డుపడలేవు. విధి అనుకూలంగా ఉంటే కత్తి కూడా మెత్తగా దూదిలాగా ఉంటుంది. దేహానికి ఆత్మ అనుసంధానం అయ్యే విధానంలో ఆనందము, మరణము, దుఃఖము రాసి ఉంటుంది.
ఏ విధముగా మరణం రాసి ఉంటుందో ఆ విధమైన మరణం తప్పించటం ఎవరి తరం కాదు. దీనిలో ఎటువంటి సందేహమూ లేదు. నాకు మరణం లేదు. అతని అతి తెలివితేటలు మరణానికి హేతువు అవుతుంది. ఈ సందేశాన్ని నీ యొక్క మహారాజుకు తెలియచేయమని దేవి ఆదేశించింది. ఇప్పటికైనా మించినది లేదు. స్వర్గమును ఇంద్రునికి అప్పగించి యజ్ఞ అవిస్సును స్వీకరించకుండా దేవతలకు వదిలివేయమని మరియు రసాతల లోకానికి వెళ్ళిపొమ్మని ఆదేశిస్తున్నాను. మూర్ఖుడైన మహిషాసురుడు దీనిని అంగీకరించకపోతే యుద్ధానికి రమ్మను. వాస్తవాన్ని గ్రహించండి. దేవీ దేవతలందరూ మిమ్మల్ని ఓడించటానికి సిద్ధంగా ఉన్నారు. మీ నమ్మకం నిరాధారం. బ్రహ్మదేవుని వరప్రభావం గ్రహించని మీకు ఓటమి తథ్యము. వ్యాసుడు ఇట్లనెను. భగవతి జగదాంబిక హితవచనములను విన్న మంత్రి, నేనిప్పుడు ఏమి చేయవలెను? యుద్ధం చేయవలనా లేదా తిరిగి వెళ్ళవలనా? దేవి ఎడల కామవశుడై రాజు వివాహం చేసుకోవాలని తలిచాడు. ఉత్తి చేతులతో ఏ విధముగా వెళ్తాను? జరిగినది ఆయనకు తెలియచేయటమే సమంజసము. ఆయనే వచ్చి మెప్పించును. అంతేకాక దేవితో యుద్ధము చేసినచో నేను మరణిస్తే నా స్వామికి సేవ చేయలేను అని మంత్రి మదనపడి మహిషాసురునికి దేవి సందేశము చేర్చుటకు వెనుతిరిగెను. ఓ మహిషాసుర మహారాజా, దేవి సింహంపై కూర్చుని 18 చేతులతో ఆయుధాలతో సుందరంగా అద్భుతంగా ఉన్నది. మా మహారాజును చేపట్టి త్రిలోకాలకు మహారాణి అవ్వమని చెప్పాను. ఆమె పెద్దగా నవ్వుతూ గంభీరంగా, మహిషాసురుడు మహిషి రూపంలో జంతువులలో అధమ స్థాయిలో జన్మించాడు. దేవతలకు పూజనీయురాలిని. మూర్ఖుడా, లోకాలన్నిటినీ పరిపాలించే స్త్రీ స్వరూపిణిని. మహిషుణ్ణి భర్తగా పొందటం జరగదు. తగిన వధువును ఎన్నుకొనమను. యుద్ధభూమిలోనే కలుస్తాను. దేవతలందరినీ అవమానించిన మహిషాసురునికి నా చేతిలో మరణముంది. జీవించాలంటే పాతాళమునకు వెడలమను అని దేవి పలికినది. ఓ మహారాజా, ఆమె కఠినముగా మాట్లాడెను. మీ ఆశను నిరాశ చేయదలుచుకోలేదు. అందుకని ఆమెతో యుద్ధము చెయ్యకుండా, ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా మీ దగ్గరకు చేరాను. వ్యాసుడు ఇట్లనెను. దూత మాటలు విని మదముతో మహీషుడు మంత్రులను పిలిచి ఈ విషయమును వివరించి పరిష్కారం తెలియచేయమనెను. ఓ మహారాజా, ఆవశ్యకము అయినచో సత్యమును పలకవలసి ఉంటుంది. కొన్నిసార్లు దయతో అడిగితే ముందు ఉపశమనం కలిగించవచ్చు. ప్రస్తుత పరిస్థితి గురించి ఏమీ చెప్పలేము. దీనిలో విజయము అపజయము రెండూ ఉన్నాయని మంత్రులు పలికెను. మీ అభిప్రాయములను తెలియచేయండి. నిర్ణయం తీసుకుంటానని రాజు అనగా దీనిని విన్న రాక్షసులు ఒకరి తరువాత ఒకరు తమ అభిప్రాయములను ఈ విధముగా తెలిపెను. రాజును రంజింపచేస్తూ మహాబలి విరూపాక్షుడు, ఓ మహారాజా, ఆమె సామాన్య స్త్రీ, మదంతో గర్వించి మాట్లాడుతుంది. ఆడవారి మాటలను లెక్క చేయవద్దు. సత్యమును గుర్తించక అపసవ్య మార్గంలో వెళ్ళుతున్న ఆమెకు భయపడవలసిన అవసరం లేదు. పురుషులెవ్వరూ భయపడరు. ధైర్యవంతుడులైన పురుషులు స్త్రీలను సంహరించటం సిగ్గుచేటు. నేను ఒంటరిగా సైన్యం, ఆయుధములు, శాస్త్రములను తీసుకుని ఆమెను ఓడించి సర్పపాశములతో బంధించి నీ దగ్గరికి తీసుకువస్తాను. విరూపాక్షిని ప్రగల్భాలకు దుర్ధర్షుడు సమర్థిస్తూ, ప్రభు, విరూపాక్షుడు చెప్పినది సత్యము. నా మాటలు కూడా విను. ఈమె కామపీడితురాలుగా ఉన్నది. ఆడవారు ఈ విధమైన ప్రవర్తనతో మగవారిని వశం చేసుకోవాలని చూస్తారు. స్త్రీలు తమ ఓరచూపులను ఆయుధములుగా ఉపయోగించి వశపరుచుకుంటారు. మధురమైన మాటలతో ఆమెను నీ వద్దకు తీసుకుని వచ్చి నీకు వశము అగునట్లు చేసెదను. వారిద్దరి మాటలు విన్న తామ్రుడు, మహారాజా, నేను పలికేది సత్యము. దేవి అత్యంత తెలివిగలది, కామపీడితురాలు కాదు.
వాలుచూపులను అపార్థం చేసుకోకూడదు. ఏ ఆధారం లేకుండా ఒక్కటే రావటం ఆశ్చర్యకరంగా ఉన్నది. 18 ఆయుధములు ధరించి ఉండటము త్రిలోకాలలో ఎన్నడూ చూడలేదు. ప్రతి ఆయుధము నాశనానికి సిద్ధముగా ఉన్నది. నేను రాత్రి స్వప్నములో నల్లటి చీరను ధరించిన స్త్రీ దుఃఖిస్తూ కనిపించెను. ఇది మరణానికి, వినాశనానికి సూచనగా కనిపించుచున్నది. వీరు చెప్పిన స్వరూపము ఆ విధముగానే ఉన్నది. అందువలన రాజా, ఆమె దేవత, గంధర్వ, అసుర కాదు, దేవతలచే సృష్టింపబడినదని తెలుస్తుంది. ఆమె శుభలక్షణములు పరిగణించగలిగినవి. అట్లా అని యుద్ధమునకు భయపడకుండా పోరాడము. విధి యొక్క ఫలితము జయాపజయాలు నిర్ణయించును. ధైర్యవంతుడు సమతుల్యంగా విశ్వాసముతో మెలగవలెను. ఇది విన్న మహిషాసురుడు, తామ్రుడా, నీ సైన్యముతో వెళ్ళి దేవిని తీసుకునిరా, లొంగనిచో చంపివేయుము, ఆధీనంలోనికి తెచ్చుకునేందుకు ప్రయత్నించు, వచ్చిన కారణమేమో తెలుసుకో. తామ్రుడికి మరణం ఆసన్నమైనది. సైన్యముతో బయలుదేరగా దారిలో దారుణమైన అపశకునము కనిపించెను. తామ్రుడు దేవి దగ్గరకు చేరి వినయముతో మధురమైన వాక్కుతో ఇట్లు పలికెను. మా ప్రభువు మహిషాసురుడు అందమైన కొమ్ములతో ఉండువాడు. మీ యొక్క రూప యవ్వన గుణములకు పరవశుడైనాడు. త్రిలోకాలకు అధిపతి. ఈ అవకాశమును వదులుకోవద్దు. అంగీకరిస్తే మీ పాదాల చెంత ఉంటాడు. మీకెందుకు ఈ శస్త్రాలు, ఆయుధాల బరువు? సుకుమారముగా పూలతో అలంకరించుకోండి. నీ చూపులే శక్తివంతము. యుద్ధము దుఃఖమును కలిగించును. మీ యొక్క దేహమును ఆయుధములతో నింపకండి. ఆయనకు దేవతలు, దానవులు భయపడును. మిమ్మల్ని పట్టపు మహిషగా చేసి అనుకూలముగా ఉండును. మీ యొక్క సంతానమే త్రిలోకాలను పరిపాలించును. ఇది మీ యవ్వన దశలోనే కాదు, వృద్ధాప్యంలో కూడా పొందగలరు అనెను. అధ్యాయం 5 భాగాలు 12, 13. తామ్రుడు వెనుకకు రావటం, బాష్కల మరియు దుర్ముఖుల మరణము. వ్యాసుడు ఇట్లనెను. తామ్రుడి వచనాలు విన్న దేవి జగదాంబ గంభీరమగు వాక్కుతో, చావుకు సిద్ధమైన కామాంధుడైన మహిషుడునకు తెలుపు. దున్నపోతికి పుట్టి గడ్డిని తింటూ, నల్లటి తోకతో, పెద్ద బాణపొట్టతో, తలపైన కొమ్ములతో ఉండేటటువంటి వాడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఇంద్ర, వరుణ, కుబేర, అగ్ని వంటి వారిని నా భర్తగా స్వీకరించలేదు. నా భర్త సాక్షిభూతుడు, శాశ్వతుడు, సర్వకర్త, సర్వజ్ఞుడు, ఆధారరహితుడు, శక్తివంతుడు, శుభకరుడు, దయానిధి, క్షమాకారుడు, సత్య అసత్య రహితుడు, మాయారహితుడు, నాకు తగినవాడు. నాతో యుద్ధము చేసినచో నీ ప్రభువుని యమరాజుకి వాహనముగా చేసేదను. ఇప్పటికైనా దానవులను తీసుకుని పాతాళానికి వెళ్ళినచో యుద్ధభూమిలో మరణమును తప్పించుకొనెను. సమగుణములు కలిగిన వారు మాత్రమే లోకములో నివసించుటకు అర్హులు. దురాశ దుఃఖమునకు చేటు. ఓ మంత్రి, నీవు యుద్ధము చేసినచో నీ బంధువులతో సహా నిన్ను చంపేస్తాను అని దేవి పలికెను. వ్యాసుడు ఇట్లనెను. ప్రళయకాలపు ధ్వనివలే భగవతి అంబిక గర్జించగా భూమి కంపించెను, పర్వతాలు చలించెను. రాక్షసులు భయపడి పారిపోగా తామ్రుడు వెనుతిరిగి మహిషాసురుడి దగ్గరికి వెళ్ళెను. రాక్షస రాజ్యమంతా భయంతో వణికిపోయెను. పరదేవత వాహనమైన సింహనాద గర్జనతో అణువులు, కణములు విస్ఫోటమయ్యెను. మహిషాసురుడు తామ్రుని ముఖము చూసి ఆందోళన చెంది ఇతర మంత్రులతో, రాక్షస శ్రేష్ఠులారా, యుద్ధం చేద్దామా లేదా పారిపోదామా? అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తెలియచేయండి. నిరాయుధురాలైన దేవి ఏకాకిగా నన్ను యుద్ధమునకు పిలవటం విచిత్రము. మంత్రి, విదాక్ష, మహారాజా, దేవి ఎవరి ఆదేశానుసారము వచ్చినచో భర్త ఎవరో తెలుసుకోవాలి. స్త్రీని మీరు చంపెదరా? దేవతలు సర్వశక్తులను ఏకం చేసి దేవిని మీపైకి పంపించి యుద్ధమునకు సిద్ధమైనట్లు అనిపిస్తుంది.
ఆమె సర్వ సైన్యాధిపతిగా శ్రీ విష్ణువును ఉంచెను. మహారాజా, ఇది పరిస్థితి. యుద్ధ ఫలితమును ఆశించలేము, ఆశించి యుద్ధము చేయలేము. మీకోసం మరణానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఏక వనిత బలదర్పంతో యుద్ధానికి పురుగొల్పుతుంది. ప్రభు, మనదే విజయము. దేవి మాయను, దేవతల సృష్టిని పరాజయం చేస్తానని దుర్ముఖుడు అనెను. 3 రకాలైన మంత్రులు ఉండెను. మొదటివారు సాత్విక తత్వంతో ఆదేశాలను వ్యతిరేకించకుండా నియమబద్ధతో, విశ్వాసముతో, వినయముతో ఉంటారు. రెండోవారు రాజసిక తత్వముతో పరిస్థితిని అంచనా వేస్తూ, గమనిస్తూ, విభిన్నంగా ఉంటూ, అనుకున్నది చేస్తూ, హాని చేయకుండా సమయానుకూలంగా శత్రువుల నుంచి రహస్యాలను రాబట్టి హానికరమైన సలహాలను ప్రభువుకి విన్నవిస్తారు. తామసిక గుణముతో ఉన్నవారు పాపంతో కూడిన చర్యలతో ఎటువంటి భయం లేకుండా ఉంటారు. నేను దేవిని ఎదుర్కొంటాను. బాష్కల దుర్ముఖ సైన్యముతో గర్వాంధులై బయలుదేరి సింహంపై సుఖాసీనురాలైన దేవిని చూసి బిగ్గరగా, దేవి, మా ప్రభు దేవతలను నాశనం చేసి ముల్లోకాలకు అధిపతై వజ్రాభరణాలతో పీతాంబరాలు ధరించి సుందరుడై వచ్చును. మీరు ఆయనను వివాహం చేసుకుని సుఖంగా ఉండండి. దేవి ఇట్లనెను, పాపాత్ములారా, నేను సామాన్య స్త్రీ రూపమని దురాశతో ప్రవర్తిస్తున్నారు. మహిషాసురుణ్ణి ఏ విధముగా వివాహం చేసుకోగలను? మహిళలను గౌరవించడం నేర్చుకో. పవిత్రత అనే సుగుణము భర్త స్థానంలో వారికి అలంకరణ. వారి హావాభావాలలో, జ్ఞానములో, వ్యక్తిత్వంలో, స్వభావంలో అత్యున్నతంగా ఉండాలి. మహిషాసురుడు జంతువుల మధ్య ఉండి జంతువుల వలె ప్రవర్తిస్తూ ఉన్నాడు. బాష్కుల, దుర్ముఖ, మీరు వెళ్ళి మీ ప్రభువుతో చెప్పండి, తక్షణమే పాతాళానికి వెడలు, లేదా నాతో యుద్ధం చేయి. నిన్ను చంపి తిరిగి వెళతాను. త్వరగా నిర్ణయించుకో. 4 కాళ్ల జంతువా, నీకు భూమిపైన పర్వతాలలో, ఆకాశంలో చోటు లేదు. వ్యాసుడు ఇట్లనెను. దేవి సందేశం విన్న దానవులిద్దరూ కన్నులు ఎర్రగా చేసి ఆగ్రహంతో దేవి మీదకి బాణములు కురిపించెను. దేవతల ప్రార్థనతో దేవి బాష్కలతో ఘోరమైన యుద్ధం చేసి అర్ధచంద్రాకారపు బాణాలతో అతని ధనస్సును ముక్కలు ముక్కలుగా చేయగా అతను గదతో ఎదుర్కొనగా దేవి కూడా గదతో దెబ్బ కొట్టగా మరలా శక్తిని పుంజుకుని దేవి మీదకు అమిత ఆగ్రహంతో రాగా దేవి ఆగ్రహావేశముతో త్రిశూలముతో అతని వక్షస్థలమును చీల్చగా బాష్కుడు మరణించెను. వెంటనే దుర్ముఖుడు యుద్ధమునకు రథము మీద అస్త్రాలు, కిరీటము ధరించి రావడం చూసి దేవి శంఖమును పూరించి నారిని వదలగా ఇరువురి మధ్య భయంకరమైన యుద్ధం కొనసాగి రక్తం నదిలాగా ప్రవహిస్తూ కొండలాగా తలలు తెగిపడి యముడి రాజ్యము తలపించెను. శవాల గుట్టల మీద రాబందులు చేరి తినుచుండెను. దుర్ముఖుడు తన ఆశయం మాత్రం వదులుకోలేదు. దేవితో మహిషాసురుని ప్రతిపాదనను అంగీకరించమని కోరెను. దేవి భగవతి, అంధుడైన దుర్ముఖ, మరణము నీ తల మీద నాట్యం చేస్తుంది. అవివేకపు మాటలను కట్టిపెట్టు. నేరుగా యమపురికి పంపుతాను. మహిషాసురుని సంహరించడానికి వేదిక అవుతుంది. దుర్ముఖుడు మరలా యుద్ధమును ఆరంభించెను. దేవి 5 బాణాలతో అతని రథమును కూల్చగా అతను కత్తిని పట్టుకుని దేవి మరియు సింహపు తల మీదకి రాగా సింహము దృఢంగా నిలబడెను. దేవి ఖడ్గముతో అతని శరీరం నుంచి తలను వేరు చేసెను. దీనిని చూసిన దేవతలందరూ జయజయధ్వనులు చేసి పూల వర్షం కురిపించి గంధర్వులు, కిన్నెరలు, యోగులు, దేవతలు దేవికి ప్రణమిల్లెను. అధ్యాయము 5 భాగాలు 14, 15. శ్రీదేవి తామ్ర చిక్షురులను సంహరించుట. వ్యాసుడు ఇట్లనెను. భాస్కర్, దుర్ముఖ మరణవార్తను మహిషాసురుడు నమ్మలేకపోయెను. స్త్రీ చేతిలో ధైర్యవంతులిద్దరూ మరణించడం పూర్వ కర్మానుసారం విధివ్రాత ప్రకారం జరిగిందని మంత్రివర్యులారా, ఏమి చేయాలో తెలియచేయండి అడిగెను.
మహిషాసురుని సైన్యాధికారి చిక్షురుడు ఒక స్త్రీని సంహరించటం కఠినం కాదు. సర్వ సైన్యముతో వెళ్ళి సంహరిస్తాను. తామ్రుడు నా అంగరక్షకుడుగా ఉండును అని ప్రళయగర్జన చేసుకుంటూ భగవతి జగదంబ చెంతకు చేరెను. అంబిక శంఖపు ధ్వనికి దానవసేన చెల్లాచెదురయ్యెను. చిక్షుడు వారికి భయపడవద్దని ధైర్యం చెప్పి దేవితో, మీ శంఖధ్వనికి సామాన్యులు భయపడతారు, నేను భయపడను. స్త్రీని చంపడం అగౌరవమని తలుస్తున్నాను. మనసులో అంధకారం ఏర్పడుతుంది. నీవు ఇంద్రియాలను కోల్పోయి ప్రేమను మరచి యుద్ధానికి రావటం ఆశ్చర్యము. కత్తులు, బల్లెలు, బాణాలతో శరీరాలను చిత్రవధ చేస్తున్నావు. యుద్ధభూమిలో మరణిస్తే స్వర్గము ప్రాప్తిస్తుందని అంటారు. నేను నమ్మను. మహిషాసురుణ్ణి పట్ట మహిషవయ్యి శుభమును చేకూర్చు. దేవి ఇట్లనెను, మూర్ఖుడా, అజ్ఞానంతో మాట్లాడుతున్నావు. శాస్త్ర విజ్ఞానము వివేకము తెలియదు. పూజ్యులతో పరిచయం లేదు. బానిసవి. రాజధర్మ ప్రకారం మహిషాసురుణ్ణి యుద్ధభూమిలో చంపి ధర్మమును నిలపటం తథ్యము. అప్పుడు సంతృప్తితో వెళ్తాను. దేవతల ఎడల ఘోరమైన తప్పిదాలు అనేకం చేశారు. దానవుడు దేవి పైకి బాణములను, చర్మమును చీల్చే బల్లెములను వేయగా ఆమె గదతో అతని రథమును కూల్చి దేవి భీకరంగా నవ్వుతూ యమపురికి పంపించడానికి సిద్ధంగా ఉన్నాను. నీ జీవితము అంతిమానికి చేరినది. రమ్ము రమ్ము అని దేవి పిలిచెను. నిన్ను చంపితే నా కార్యం పూర్తవదు. నీ వెళ్ళి పరిస్థితిని వివరించి మహిషాసురుణ్ణి పంపమనెను. తామ్రుడు ఆగ్రహంతో బాణాల వర్షమును కురిపించెను. ఇంతలోకి చిక్షుడు లేచి యుద్ధమును ఆరంభించెను. వారు సింహముపై దాడి చేయగా దేవి ఆగ్రహంతో ఖడ్గంతో తామ్రుడి నల నరికెను. చిక్షుడు మీద దేవి 2 బాణాలతో అతని చేతులను, 3 బాణాలతో అతని తలను కొట్టెను. ఈ విధముగా భయంకరమైన రాక్షసులను దేవి సంహరించెను. దేవతలు, ఋషులు, మునులు, గంధర్వులు ఈ చరాచర సృష్టి జయజయకారాలు చేసెను. చిక్షుకుడు తామ్రుడి మరణవార్త విన్న మహిషాసురుడు విస్తుపోయి అసిలోమ బిడాలులను పంపించెను. టీవిగా సింహంపై ఆసీనురాలే 18 భుజములతో తగ్గ ఆయుధాలతో దర్శించుకున్న అసిలోముడు దేవితో, సత్యమును పలుకుము. నీవు వచ్చిన కారణమేమి? అమాయకులైన రాక్షసులను ఎందుకు చంపుతున్నావు? నీవు సువర్ణ ఆభరణములు, వజ్ర వైడూర్యాలు ఏమి కావాలన్నా ఇస్తాను. సుకుమారివి, నీపైన పారిజాత పూలు చల్లినా కందిపోతావు. ఏ విధముగా ఆయుధాలను చేతపట్టి యుద్ధం చేస్తున్నావు? లోకములో దుఃఖము, సుఖము ఉండటము సామాన్య విషయము. ఆధ్యాత్మికత శాశ్వతము, లౌకికము అశాశ్వతము. అందువలన దయచేసి యుద్ధమును ఆపివేయుము. నీవు యవ్వనవతివని అనుభవించవలసినవి ఉన్నాయి. ఇతరులను బాధపట్టకు. దానవులు నీకు ఎటువంటి హాని చెయ్యలేదు, మరి ఎందుకు సంహరిస్తున్నావు? దేవి అప్పుడు, గజబలం కలిగినవాడా, నీ సందేహానికి సమాధానం చెప్తాను. దానవులను చంపుతున్న కారణము తెలియచేస్తాను. సృష్టినంతటిని చుట్టి వస్తాను. చరాచర సృష్టిని సాక్షితత్వంతో చూస్తాను. నేను ఇచ్ఛారహితురాలిని, దురాశ లేదు, ఇతరుల నుంచి ఆశించను అని యుద్ధము చేసి అసిలోమ బిడాలను సంహరించెను. అధ్యాయం 5 భాగాలు 16, 17. మహిషాసురుడు శ్రీదేవి సమక్షమున మండోదరి కథను చెప్పటం. వ్యాసుడు ఇట్లనెను. రాక్షసుల మరణమును విన్న మహిషాసురుడు కోపముతో రథమును తెమ్మని సారథికి చెప్పెను. రథము 1000 గాడిదలతో, ధ్వజముతో అలంకరింపబడి శక్తివంతమైన ఆయుధములతో, వెండి తాపడంతో ఉండే రథము సిద్ధమయ్యెను. దున్నపోతుగా ఉంటే దేవి అంగీకరించదు. ఆడవారిని ఆకర్షించాలంటే సుందరంగా ఉండాలి. మానవ రూపం ధరించి, చక్కటి వస్త్రములు ధరించి, స్వర్ణ ఆభరణములతో, కిరీటముతో అలంకరించుకుని వెళ్ళెదను అని మహిషాసురుడు అనుకుని రథములో కూర్చుని ధనస్సు, విల్లును చేపట్టి కామదేవుని వలె ఉండెను.
భగవతి జగదాంబ సౌందర్యమును చూసెను. భగవతి జగదాంబ మహిషాసురుని చూసి శంఖానాదమును చెయ్యగా మహిషాసురుడు భీకరంగా నవ్వుతూ లోకము కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. స్త్రీ పురుషులెవ్వరూ శాశ్వతం కాదు. సామూహికత సంతోషమును ఇస్తుంది. ప్రత్యేకముగా ఉన్నప్పుడు ఆనందం రాదు. కూటమి ఎన్ని రకాలుగా ఉంటుందో చెప్తాను విను. కొన్ని ప్రదేశాలలో కూటమి సహజ సిద్ధంగా ఏర్పడుతుంది. అన్నిటికన్నా ఉన్నతమైన ప్రేమ తమ పిల్లలను తల్లిదండ్రులు ప్రేమించటం. రెండవది అన్నా చెల్లెల మధ్య ఉండే ప్రేమ. అందరూ కలిసి ఉండటం అవసరము. సమజ్ఞానము, పరాక్రమము సామూహికతలో ఉండాలి. దీనిని కుటుంబానికి కూడా ఆపాదించుకుంటే ఆనందం కలుగుతుంది. నా ఇచ్ఛానుసారం అనేక విధములైన స్వరూపాలలోకి వెళ్తాను. ఇంద్రుడు, దేవతలందరూ నన్ను శరణు వేడతారు. నాకు ఉన్న వజ్ర వైడూర్యాలు నీకు సమర్పిస్తాను. వాటిని అనుభవించు లేదా దానమివ్వు. నా పట్టమహిషవైతే దాసుడవుతాను. దేవతలతో విరోధము వదులుకుంటాను. ఓ విశాలాక్షి, ఆజ్ఞాపించుము. నీ సౌందర్యం చూసి మోహితుడయ్యాను. కామదేవుని మన్మథ బాణం బాధ పెడుతున్నది. శరణాగతుని రక్షణ పరమధర్మము కదా. అవకాశమివ్వు. అసత్యము పలకలేదు. నా మీద దయచూపు. బ్రహ్మాది దేవతలకు దాసుడిని కాలేను, కానీ నీ అధికారానికి తల వంచుతా. యుద్ధరంగంలో బ్రహ్మాది దేవతలు నాకు తల వంచుతారు. నీకు సేవ చేస్తాను. నీ కృపాదృష్టిని నా మీదకు మరల్చు. వ్యాసుడు ఇట్లనెను. మహిషాసురుడు అసమంజసమైన కోరికకు భగవతి చంద్రిక ప్రసన్న వదనంతో చిరునవ్వుతో ఇట్లనెను. పరమపురుషుడు పరమాత్మ తప్ప వేరొకరిని నేను కోరను. ఆయన ఇచ్ఛాశక్తితో సమస్త జగత్తులను సృష్టిస్తాను. పరమాత్ముడు శాశ్వతుడు. ఆయన కృపాదృష్టి, ఇచ్ఛాశక్తి నా మీద ప్రసరించడంతో ఆయన యొక్క సంయోగముతో పరమచైతన్యము నా పాదపద్మముల నుంచి ప్రవహించను. చైతన్యముతో సంబంధం కలిగిన వారు అయస్కాంత శక్తి వలె నన్ను ఆకర్షింపబడతారు. నాకు తుచ్చమైన లౌకిక సుఖవాంఛ లేదు. నీవు ఒట్టి మూర్ఖుడివి. ఆధారం లేని పరస్త్రీ సాంగత్యం కోరుతున్నావు. మనోనిగ్రహంతో స్త్రీ సాంగత్యం కోరితే హృదయం శాంతించెను. స్త్రీలతో అనుబంధం అంత సులభం కాదు. నీ యొక్క అసందర్భ ప్రేలాపన మానుకో. పాతాళమునకు నీకు తగిన చోటు. యుద్ధము చేయవలనని ఉన్నచో నీ ఇష్టం. శక్తికి నాకు లోటు లేదు. రాజా, దేవతల ప్రార్థన మీద వచ్చాను. నీ మాటలలోని స్నేహతత్వమునకు సంతసించి సత్యమును పలుకుతున్నాను. జీవితం పైన ఆశ ఉన్నచో ఈ ప్రదేశమును వీడు. 7 అడుగుల ముందరికి వచ్చినచో స్నేహం వృద్ధి అగును. జీవిత వరమును ప్రసాదిస్తున్నాను. యుద్ధం చేసి మరణించాలి అనుకుంటే రమ్ము. కామమోహితుడైన రాక్షసుడు మధురంగా మాట్లాడుతూ స్త్రీతో యుద్ధం చేయటం సిగ్గుచేటు. పైగా నీవు సౌందర్య రాశివి. నీకెవరైనా తల ఒగ్గువలసినదే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నిన్నందుకే పూజిస్తారు. నీ మీద ఆయుధాలు ప్రయోగించలేను. నన్ను స్నేహితుడివి అని సంబోధించావు. స్త్రీ హత్య, బాలహత్య, బ్రహ్మహత్య పాపము కనుక నిన్ను తీసుకుని ఇంటికి వెళతాను. నిన్ను బలాత్కారము చేయుట కన్నా కలిసి ఉండటంలోనే ఆనందం ఉన్నది. వినయముతో మృదువుగా ప్రశాంతంగా మాట్లాడుతున్నాను. పురుషునికి యువతి వలన సుఖము కలుగుతుంది. నీవు అందమైన దానివి. సమస్త ఆభరణములను ధరించిన నా పట్ట మహిషి ఉండటానికి అంగీకరించడం లేదు. సుఖభోగములను విడవమని నీకు బోధించిన వారు నిన్ను భ్రాంతిలోకి నెట్టారు. నియమములను వదిలివేసి నా విన్నపమును మన్నించు. మన కలయిక లోకానికి ఆనందాన్ని చేకూరుస్తుంది. విష్ణువు లక్ష్మి, బ్రహ్మ సరస్వతి, శంకరుడు పార్వతి, ఇంద్రుడు సతీదేవి వలె మనము కూడా ఖ్యాతి చెందుతాము. భర్తకు దూరంగా ఉన్న మహిళ ఆనందం పొందలేదు. కామదేవుడు తన పంచబాణాలతో నిన్ను సమ్మోహన పరచకపోవటం ఆశ్చర్యం కలుగుతుంది. నన్ను వదిలి వెళ్ళిన పిమ్మట పశ్చాత్తాపడతావు. మండోదరి వలె
బాధపడతావు. ఆమె సుందరుడు, ధైర్యవంతుడు, బలవంతుడైన రాజు నుంచి వచ్చిన వివాహ ప్రతిపాదనను తిరస్కరించిన బాధపడినది. చివరికి మూర్ఖుడను పొందినది. మండోదరి ఎవరు? రాజునెందుకు తిరస్కరించింది? చివరికి ఎవరిని వివాహం చేసుకుంది చెప్పమని దేవి రాక్షసుణ్ణి అడిగెను. మహిషాసురుడు ఉత్సాహంతో చెప్పసాగెను. సింగంలా రాజ్యము దట్టమైన అరణ్యాలతో, పంట పొలాలతో, సంపదలతో వర్ధిల్లుతుంది. చంద్రసేనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండెను. సమస్త గుణవంతుడు, శాంతి కాముకుడు, ధార్మికుడు, శుద్ధ విద్యాప్రియుడు, సమస్త పురాణ కావ్యాల గ్రహీత, యుద్ధ విముక్తుడు. ఇతనికి గుణవతి అయిన మహారాణికి అందమైన కుమార్తె జన్మించగా మండోదరి అని నామకరణం చేసెను. చంద్రుని వలె దినదినాభివృద్ధి అవుతూ సుందరవతి అయ్యెను. రవి మరియు జిలుం నదుల మధ్యదేశమును సుదన్నావా అనే రాజు పరిపాలిస్తూ ఉండెను. ఇతని పుత్రుడు కుంభగ్రీవ. కుంభగ్రీవకి తగిన వధువు మండోదరి అని పండితులు చంద్రసేన మహారాజుకి తెలిపెను. అతనిలో సకల గుణాలు, పరిపాలనా అధ్యక్షత, రాజలక్షణాలు, సకల విద్యలు ఉన్నాయని తెలుపగా రాజు భార్య గుణవతి కూడా అంగీకరించి తన పుత్రికతో, మండోదరి, నీ తండ్రిగారు గుణవంతుడైన భర్తగా నీకు కుంభగ్రీవుణ్ణి నిర్ణయించెను. దీనికి సమ్మతమైన అని అడిగెను. మండోదరి, నేను అంగీకరించను. వివాహ కోరిక లేదు. కన్యగానే జీవితాంతం ఉంటాను. స్వేచ్ఛగా బతకాలి అనుకుంటున్నాను. తపస్సులో గడుపుతాను. భవసాగరము, లౌకిక విషయాలు, అనుబంధాలు కఠినమైనవి. వీటి నుంచి విముక్తి అయ్యి మోక్షమును పొందుతాను. వివాహంపైన, భర్తపైన కోరిక లేదు. అగ్నిదేవత సమక్షంలో భర్తకు శరణాగతి అవ్వాలి. మెట్టినింట్లో అత్తగారు, మామగారి ప్రకారం నడవాలి అని అనెను. అధ్యాయం 5 భాగాలు 18, 19. జై శ్రీ మాతాజీ. దేవీ భాగవతం అధ్యాయం 5 భాగాలు 18, 19. శ్రీదేవి మహిషాసురుని సంహరించటం, దేవతలు దేవిని స్తుతించుట. మహిషాసురుడు మండోదరి కథను కొనసాగిస్తూ చెబుతున్నాడు. మండోదరి చిన్న సోదరి ఇందుమతి వివాహమునకు సిద్ధముగా ఉన్నది. చంద్రసేనుడు స్వయంవరం ఏర్పాటు చేయగా భూలోక రాజులందరూ తరలిరాగా యువరాణి ఇందుమతి పూలమాలను అందగాడు రాజసుడైన వానికి అలంకరించెను. ఆ సమయంలో మండోదరి చతురవర్ణమునకు చెందిన శూద్రరాజునకి ఆకర్షితురాలై తాను భర్తను ఎంచుకున్నానని తండ్రికి వర్తమానం పంపగా చంద్రసేనుడు మండోదరి నిర్ణయానికి అమితానందము పొంది వివాహం జరిపించెను. వరుడితో మండోదరి మద్రదేశమునకు చేరెను. అనేక రోజులు ఆనందంగా గడిపెను. అతని దుష్ట స్వభావము, చెడు ప్రవర్తన మండోదరి గ్రహించెను. ఆమె పశ్చాత్తాపంతో బాధపడుతూ స్వయంవరంలో ఈ రాజును ఎన్నుకున్న విషయం జ్ఞప్తికి వచ్చెను. కోరికల బలముతో ఎన్నుకున్నాను. బాధను, దుఃఖమును అంగీకరించాలి. ఈ రాజు శీలం లేనివాడు, చెడు గుణాలు కలిగిన వాడని అర్థమైంది. ప్రస్తుతం నేను లౌకికమైన బంధాలు, దుఃఖాల నుంచి విముక్తి అయ్యి ఫలితమును అనుభవించాలి. ఆత్మహత్య పరిష్కారం కాదు. పుట్టింటికి వెళ్ళి స్నేహితులు, ఇతరుల హేళనను భరించలేను. అందువలన విధిరాతను అంగీకరించి ఇచ్చటనే ఉండి వాస్తవాన్ని అంగీకరించాలి అని అనుకునెను. మహిషాసురుడు తన ధోరణి కొనసాగిస్తూ దుర్మార్గుడైన భర్త దగ్గర మండోదరి మిగిలిపోయెను. దుఃఖము, అశాంతి వంటి లౌకికమైన విషయాలు అంగీకరించెను. అందువలన కమలనయన, ఆ రాజును తిరస్కరించినట్టు నన్ను తిరస్కరించకో. లేనిచో నీకు కూడా దుర్మార్గుడైన భర్త లభించును. నన్ను వివాహమాడు, అనేకమైన దుఃఖాలను అనుభవించి ఉంటావు. అప్పుడు దేవి, మందబుద్ధి, యుద్ధము చేయి, పాతాళానికి వెళ్ళు, రాక్షసులందరినీ చంపి
నేను ఆనందంతో తృప్తితో ఉన్నాను. ఋషులను మునులను సంరక్షించడానికి నాకు నేను అవతరించాను. దానవుడా, దీనిని గ్రహించు. నేను నిజస్వరూపురాల్ని, అజన్మనిని. మహిషాసుర, నా వాక్కు వృధా కాదు. దేవతల అనుమతిచో నిన్ను నాశనం చేయటానికి వచ్చాను. నిన్ను సంహరించుట తథ్యము. వ్యాసుడు ఇట్లనెను. భగవతి జగదాంబిక అభిప్రాయము విన్న మహిషాసురుడు తన ధనుర్బాణాలను తీసుకుని యుద్ధమునకు వచ్చెను. చెవులు దద్దరిల్లే విధముగా తన విల్లును విరిచెను. మహిషాసురుని దేవి భగవతి మధ్య పోరు భయంకరంగా సాగుతుండగా దేవదానవులు వీక్షించుచుండెను. అకస్మాత్తుగా దుర్ధర అనే రాక్షసుడు రాగా దేవి బాణాల వర్షానికి మరణించెను. దేవి చేతిలో దుర్ధర మరణించగా అతని శరీరము భూమిపైన పర్వతం వలె పడెను. దుర్ధుడు మరణించగానే త్రినేత్రుడు 7 బాణములను సంధించగా భగవతి మధ్యలోనే ఖండించి త్రిశూలంతో నేలకూల్చెను. అంధకుడు అనే రాక్షసుడు ఇనుప బల్లంతో దేవి వాహనమైన సింహముపై దాడి చేయగా దేవి అతనిని చంపగా అతని శరీరంలోని మాంసమును సింహము ఆరగించెను. మహిషాసురుడు తన సైన్యం మరణించడం చూసి విస్తుపోయెను. మహిషాసురుని బాణాలను దేవి ఖండించి గదతో వాని ఛాతిపై కొట్టెను. స్పృహలోకి వచ్చిన రాక్షసుడు గదతో సింహం పైకి తూకగా సింహము తన గోళ్లతో రక్కడంతో రాక్షసుడు సింహరూపమును ధరించెను. దేవి దీనిని చూసి అతిశక్తివంతమైన విషపూరితమైన బాణాలను ప్రయోగించెను. రాక్షసుడు తిరిగి మానవ రూపం ధరించి పర్వత శిఖరములను దేవి చండికా పైకి విసిరెను. బాణాలతో పిండి చెయ్యగా అతను మరలా గజరూపమును ధరించెను. దేవి వాహనమైన సింహము గజము పైకెక్కి గోర్లతో హింసించెను. దీనితో మహిషాసురుడు 8 కాళ్ళు అసంఖ్యాకమైన కొమ్ములు గల సరభరూపము ధరించి సింహముపై దాడి చేసెను. చివరికి రాక్షసుడు తన నిజస్వరూపం మహిషిని రూపములో దేవిని కొమ్ములతో పొడిచి తోకతో కొడుతూ రాళ్ల వర్షమును కురిపించెను. మంద గర్వముతో మహిషాసురుడు దేవితో, సౌందర్యవతి, నేడు నిన్ను తప్పక సంహరించెదను. ఇంద్రియ నిగ్రహం కోల్పోయి నన్ను సవాలు చేసావు. నీ ప్రయత్నాలన్నీ వృధా. నీవు బలహీనురాలివి. దేవతలు యుద్ధం చేయటానికి నిన్ను నియోగించారు. అనగా మూర్ఖ శిఖామణి, ప్రగల్భాలు పలకకు. దేవతల భయమును తొలగించేందుకు నిన్ను సంహరిస్తాను అని దేవి పలికెను. దేవి చండిక త్రిశూలంతో అతనిపైకి ఊరికెను. దేవతలు దీనిని చూసి ఆనందముతో పూలవర్షమును కురిపించెను. దేవిని స్తుతిస్తూ గానము చేసెను. గంధర్వులు, ఋషులు, నాగులు, కిన్నెరలు వీరి తల అశ్వము వలె పోలి ఉండెను, వీక్షించుచుండెను. అన్ని రకాల ప్రయత్నాలు మహిషాసురుడు చేయుచుండగా దేవి జగదంబ గాయపడింది. దీనితో దేవి చండిక ఆగ్రహంతో నేత్రాలు ఎర్రబారి త్రిశూలంతో వాని ఎదను చీల్చగా రాక్షసుడు నేలకూలెను. కానీ మరలా లేచి భీకరంగా నవ్వుతూ ఉండగా దేవి భగవతి సహస్ర అంచుల గల తన సునాభమును చక్రమును తీసుకునెను. ఓరి మహిషాసుర, ఈ చక్రమును చూడు. దీనితో నీ సరస్సును దేహముతో వేరు చేసేదను. జీవించటానికి నీకు అర్హత లేదు. యమలోక ప్రయాణమునకు సిద్ధమవ్వు అని రుద్రరూప దాల్చిన దేవి జగదాంబిక మహిషాసురునిపైకి చక్రమును వదిలెను. దీనితో మహిషాసురుడి తల తెగి పడగా ఆ ప్రదేశమంతా రక్త ప్రవాహంతో నదివలే ఉండెను. శిరస్సు లేని శరీరము భూమి మీద పడిన శబ్దమునకు స్వర్గం దద్దరిల్లింది. యుద్ధ భూమిలో మహిషాసురుని మరణం చూసినటువంటి దానవ సైన్యము ఆహాకారాలు చేసుకుంటూ భయంతో వణికిపోయి పాతాళమునకు పరిగెత్తెను. దేవతలు, ఋషులు, మునులు, యోగులు ప్రశాంతంగా ఉండెను. భగవతి చండిక తన స్థానమునకు వెడలెను. దేవతలు తమ స్థానములకి చేరి దేవిని ఆరాధిస్తూ స్తుతి గానం చేస్తూ ఉండెను. దేవతల స్తుతి.
ఓ దేవి, మీ శక్తి నుంచి ఉద్భవించిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకారకులు. మీ శక్తిని వెనక్కి తీసుకుంటే వారు నిష్ఫలులు. సృష్టి స్థితి లయకి మీరే ఆధారము. కీర్తి గౌరవము, మతి మేధస్సు, స్మృతి జ్ఞాపకము, గతి వేగము, కరుణ దయ కనికరం, శ్రద్ధ భక్తి, ధరిత్రి స్థిరత్వం, వసుధ భూమి, కమల సంపద, అజప మౌనముగా ఉచ్చరించటం, పుష్టి పోషణ, కళ మెళుకవ, విజయ విజేత, గిరిజ గంగ, జయ విజయం సాధించటం, తుష్టి సంతృప్తి, పరమ అవగాహన, బుద్ధి వివేకము, ఉమ ప్రకాశవంతము, రమ సుందరమైన, విద్య జ్ఞానము, క్షమాభిక్ష, కాంతి టీవీ, మేధ అవగాహన నామములతో త్రిలోకాలలో ఆరాధిస్తున్నారు. ఓ కులసాంగి, ఈ త్రిలోకాలను పరిపాలిస్తున్నారు. మీలోని శక్తితో చరాచర సృష్టి, భూమి, గ్రహాలు, బ్రహ్మాండము వేరుగా లేవు. సమస్తము మీలోనే ఉన్నవి. చరాచర సృష్టిలో సప్త భౌతిక కారకాలతో పాటు ప్రకృతిని మార్చేటటువంటి ప్రకీర్తి వికీర్తితో కలుపుకుని 16 కారకాలు కలిగి సమస్త లోకాలని పరిపాలిస్తున్నారు. దేవీ దేవతలు ఇతరులను సమానత్వంతో కరుణిస్తున్నారు. ఓ ఆదిమాత, వనంలో వృక్షాల ఫలాలను అనుభవించి వాటికి నరికివేస్తారు. కానీ తోటమాలి వృక్షాలను నరకకుండా ఇంకొన్ని నాటతాడు. అదేవిధంగా దేవతలు దానవుల మధ్య విచక్షణ లేకుండా దయతో సంరక్షిస్తున్నారు. మీ కరుణా దృష్టి అమోఘము. మీరు మాత్రమే అవతారములను ధరించి దయాలీలతో రాక్షసులను నశింపచేయగలరు. తల్లి, జ్ఞానము ఆనందాన్ని, అజ్ఞానము దుఃఖము సహజ స్థితిలో జన్మతః ఉద్భవించును. మోక్ష ప్రయత్నకులు మీ ఆరాధనలో ఉండగా మూర్ఖులు లౌకిక ఆనందంలో ఉండును. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మీ పాదపద్మాలను ఆరాధింతును. అజ్ఞానులు లౌకికమైన బంధాలు ఆకర్షణలో చిక్కుకుని మిమ్మల్ని నిరాధించును. ఓ దేవి చండిక, మీ పాదపద్మముల ధూళితో బ్రహ్మ సృష్టి ప్రారంభించగా, విష్ణువు సంరక్షించగా, శివుడు విచ్ఛిన్నం చేయును. ఆదిశక్తి మిమ్మల్ని పూజించిన వారు దురదృష్టవంతులు. దేవతలకు మీ మధుర వాక్కులు, శక్తివంతమైన పలుకులు అలరిస్తాయి. సృష్టిని నీ సంతానముగా భావించి సమానమైన ఉపదేశమును ప్రబోధిస్తావు. భగవతి, దానవులు దీన్ని వ్యతిరేకిస్తారు. యుద్ధ రంగములో మీ ఆయుధములు మమ్మల్ని స్వర్గమునకు చేర్చినాయి. దుష్టశక్తులు అలసిపోయి నరకమునకు శ్రమతో చేరుకున్నాయి. మీ దయను, సృష్టిని వర్ణించగలిగిన వారు, గ్రహించగలిగిన వారు లేరు. సత్యయుగములో సత్వగుణం వలన అజ్ఞానమనే అంధకారము లేదు. కలియుగములో అహంకారులు జ్ఞానవంతులుగా మోక్షమును ప్రసాదిస్తున్నారు. సాత్విక మునులు సంపూర్ణ భక్తితో నిర్మల చిత్తముతో మిమ్మల్ని ధ్యానిస్తున్నారు. అనన్య భక్తితో మీ పాదపద్మములపై సంపూర్ణ చిత్తము నుంచి ధ్యానం చేసేవారు ధన్యులు. మీరు సాక్షాత్ చిత్శక్తి స్వరూపము. పరమాత్మ సృష్టి కార్యమును, సంరక్షణ భారమును, విచ్ఛిన్న కార్యమును నిర్వర్తిస్తారు. మీ శక్తితో విడదీసి కార్యములను పరమాత్మ నిర్వర్తించలేరు. మీ రెండు శక్తులు ఏకమై ఉన్నాయి. ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకునే వారికి గమ్య సుఖము ఉంటుంది. చిత్ శక్తిని బాహ్యంగా ఉంచు వారికి సుఖ ఫలితాలు దక్కవు. పుణ్యాత్ములు యజ్ఞయాగాదులు హవిస్సును దేవతలకు భాగం ఇస్తారు. నైవేద్యమును సమర్పించేటప్పుడు స్వాహ అనే మంత్రమును సంపూర్ణ చిత్తముతో చెప్పకపోతే ఫలితము దక్కదు. సమస్త సృష్టి ఆరంభము మీలోనే ఉంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిగుణాలు కాలానుసారంగా సృష్టించి, రక్షించి, వినాశనం చేస్తారు. క్రూరుడైన మహిషాసురుని చంపి దేవతలను రక్షించి సృష్టిని
చిగురింపచేశారు. మిమ్మల్ని వర్ణించటానికి వేదములు నేతి నేతి అంటాయి. ఓ అంబిక, రాక్షసులు మరణించడంతో శాంతితో సమస్త లోకాలు విజయోత్సవంలో మునిగి ఉన్నాయి. మా మీద దయతో నిరంతరం మమ్మల్ని రక్షించండి. భగవతి జగదాంబ, మాకు మహిషాసురుడి భయం తొలగింది. అనన్య భక్తిని మీ పాదసేవను ప్రసాదించండి. సమస్త లోకాలు మీ స్తుతిగానముతో మారుమ్రోగాలి. మీ సహనము, దయకు పాత్రురాలైన వారు, మీ క్షమాభిక్ష పొందిన వారు అదృష్టవంతులు. మిమ్మల్ని ఆరాధించిన వారు దురదృష్టవంతులు. మీ కృపతో మనస్సు, బుద్ధి, దేహం ద్వారా ఈ సత్యమును తెలుసుకున్నాము. మీ ఆయుధములతో, శక్తులతో సర్వలోకాలను పరిపాలించు. మీ యొక్క పాదపద్మములు మాకు స్వర్గధామము. దేవతల యొక్క హృదయపూర్వకమైన స్థుతిని విన్న దేవి సంతసించి అంతర్ధానం అయ్యెను. దేవతలు వినయముతో, కృతజ్ఞతాభావంతో ప్రణమిల్లెను. అధ్యాయం 5, భాగాలు 20. దేవి మణిద్వీపమునకు చేరుకోవటాన్ని వ్యాసుడు వివరించటం. జన్మేజయుడు వ్యాసునితో, ఓ మహర్షి, భగవతి జగదాంబ ఆరాధన శాంతిప్రదము, పుణ్యఫలము. మీ ముఖ కమలము నుండి కథామృతమును నెంత గ్రోలినా తనివి తీరటం లేదు. కొద్ది మందికి మాత్రమే దక్కే పుణ్యము నాకు కలిగినది. జగదాంబ కృపతో నేను వినగలుగుతున్నాను. భవసాగరమును ఓడను దాటించగలిగినది దేవీ భాగవతమే. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఏకమై వల్లించినది ఈ దైవజ్ఞానమే. భరత భూమిలో జన్మించటం పుణ్యప్రదము. భగవతిని పూజించకపోవటము వారి చెడుకర్మ ఫలితమే. జగదాంబని ఆరాధించిన వారు అష్టదరిద్రాలతో బాధపడతారు. దేవీ లోకములో ఉండేవారు గౌరవంతో, దయతో, క్షమాతత్వంతో, సహనముతో, బంధువర్గంతో, స్నేహితులతో, అష్ట ఐశ్వర్యాలతో సంతృప్తిగా జీవిస్తారు. వ్యాసమహాముని సత్యవతి నందన, దేవతల స్తోత్రముతో మహిషాసురుని సంహరించిన దేవి అంతర్ధానమయ్యి ఎచ్చటికి వెళ్ళిందో తెలియచేయగలరు. స్వర్గమునక లేదా తన లోకమునక? ఆ లోకము ఎక్కడ ఉన్నది? వైకుంఠమా, సుమేర పర్వతమా? దయచేసి తెలియచేయండి. వ్యాసుడు ఇట్లనెను. సుందరమైన, ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన ప్రదేశం మణిద్వీపము. ఆమెకి ఇష్టమైన క్రీడాస్థానము. బ్రహ్మ, విష్ణు, శంకరులు మణిద్వీపంలోకి ప్రవేశించగానే ఆడవారిగా మారుతారు. బయటికి రాగానే తమ నిజస్వరూపంలోకి మారుతారు. మణిద్వీపము అమృతసాగరం మధ్యలో ఉన్నది. ఆమె అచట పలు రూపాలలో విహరించుచుండెను. దేవతల ప్రణామాలను స్వీకరించి దేవి మణిద్వీపమునకు చేరినది. మాయా భ్రమలకు అధిపతి, ఆది అంతము లేనిది, శాశ్వతి, స్తుతిగానలోల భగవతి ఆదిశక్తి. దేవతలు సూర్యవంశమునకు చెందిన శత్రుఘ్నుడు అనే శక్తివంతమైన రాజును లోకాధిపతిని చేసి మహిషాసురుడి స్థానములో నియమించెను. అయోధ్య నుంచి లోకాన్ని పరిపాలిస్తూ ఉండెను. ఇంద్రాది దేవతలు తమ తమ వాహనముల మీద తమ లోకాలకు వెడలెను. అయోధ్య రాజు ధర్మము స్థాపించగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో, వర్షాలతో, ధనధాన్య వృద్ధి, వృక్షాలతో, ఫలములతో, సుగంధ పూలతో పుడమి సుందర వనమయ్యెను. గోవులు సమృద్ధిగా పాలను, నదులు ప్రవాహ వేగముతో పయనిస్తూ, వనములకు పక్షులు అందాన్ని, బ్రాహ్మణులు వేద జ్ఞాన పఠనము, క్షత్రియుల మర్యాదలు, ధర్మసేవలో, పురాణ ప్రవచనాలతో, రాజు సంరక్షణలో ఉంటూ దురాశ, అన్యాయము, అవినీతి లేకుండా సామూహికంగా సమాజము సకల సంపదలతో ఉండెను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు దేవి భక్తులై యజ్ఞ మండపాలను, దేవాలయాలను నిర్మించారు. క్షత్రియులు యజ్ఞ నిర్వాహకులుగా, బ్రాహ్మణులు వీటికి కర్తలుగా,
ఆడవారు మృదు వచనాలతో సత్యధర్మముతో భర్తల అడుగుజాడలలో నడుస్తూ పుత్రులు ధర్మముతో మాతాపితలకు గౌరవనిస్తూ సామాజిక ధర్మాలను అనుసరిస్తూ వేదాలు పురాణాల వాద విభేదాలు లేకుండా ఈ యుగము ప్రశాంతతతో ఆనందముతో గడిచెను. స్నేహితుల మధ్య ప్రేమతత్వం వెళ్ళి విరిసి కరువు కాటకాలు వరదలు లేని వాతావరణము రోగాలు లేని సమాజము ఏర్పడినది. స్త్రీ పురుష సంబంధాలు స్వర్గాన్ని తలపించెను. అరాచకాలు విప్లవాలు అవినీతి లంచాలు ఆందోళనలు హత్యలు దోపిడీలు ప్రవర్తన పుకార్లు లేని ధార్మికత కనిపించెను. బ్రాహ్మణులకు సమాజ మద్దతు గౌరవము లభించెను. వారు తమ కార్యములలో నిమగ్నమై సాత్విక గుణాలతో వేద జ్ఞానముతో ప్రశాంతతతో ధర్మానుసారము సాత్వికమైన పద్ధతులతో యజ్ఞయాగాదులను చేసి వీటిలో జంతువుల బలి లేకుండా పవిత్రతతో వేదసారముతో యజ్ఞయాగాదులు నిర్వహించి రాజసిక గుణములతో వేదాల సారం సంభాషించుచు క్షత్రియులకు పురోహితులుగా ఉంటూ బ్రాహ్మణులు 6 రకాలైన కార్యాలు నిర్వర్తిస్తూ ఉండెను. యజ్ఞయాగాదులు దానాలు ఇవ్వటం పుచ్చుకోవటం వేదాలను పఠించటం బోధించటం రాజులకు హితం బోధించటం బ్రాహ్మణులు చేసేవారు. క్షత్రియులు రక్షణ బాధ్యతని వైశ్యుడి పాడి పంటలను గో వ్యాపారములు ఆర్థిక సంస్థలను ధర్మముగా నీతితో నిర్వహించేవారు. భగవతి చంద్రికను లోకంలో అన్ని చోట్ల ఆరాధించేవారు. అధ్యాయం 5 భాగాలు 21, 22. బ్రహ్మ నుంచి వరమును పొంది దేవతలను హింసించిన శుంభ నిశుంభులు దేవతలు దేవిని శరణు వేడడం. వ్యాసుడు ఇట్లనెను, రాజా, పాపాలను నాశనం చేసి చరాచర సృష్టికి ఆనందం ఇచ్చే దేవి కథను చెప్తాను వినుము. శుంభ నిశుంభ అనే అన్నదమ్ములు శక్తివంతమైన రాక్షసులు తమ సైన్యముతో దేవతలను హింసించి గర్వించేవారు. దానవులందరూ వీరికి మద్దతుగా ఉండగా అంతిమంగా దేవి వీరిని సంహరించినది. దేవతల ప్రార్థన మీద చండముండ రక్తబీజ ధూమ్రలోచన మహిషాసురులను సంహరించింది. దేవి దేవతలను రక్షించి వారి ప్రణామాలను స్వీకరించి హిమాలయ పర్వతములకు వెడలెను. జన్మేజయుడు సందేహము. దానవులిద్దరూ ఎవరిచే మరణరహిత వరమును పొంది స్త్రీ చేతిలో ఎందుకు మరణించెను వివరముగా తెలియచేయగలరు. వ్యాసుడు ఇట్లనెను, రాజా, దేవితో మిళితమై వింటే పాపాలన్నీ తొలగి వరములు పొంది సుఖవంతమైన జీవితమును శుద్ధమైన కోరికలతో స్వేచ్ఛాయుతమైన జీవితమును పొందెదరు. వెనుకటికి శుంభ నిశుంభ దానవులిద్దరూ పాతాళము నుంచి భూమిపైకి వచ్చెను. వీరి రూపము భయంకరము. యవ్వన దశలో పుష్కర అజ్మీర్కి దగ్గరలో ఉన్నది ప్రదేశములో నిద్రాహారాలు మాని 1000 సంవత్సరములు కఠోరమైన తపస్సును చెయ్యగా బ్రహ్మదేవుడు హంసవాహనంపై ప్రత్యక్షమయ్యి మీ తపస్సుకు మెచ్చి తిని వరమును అడగమనెను. బ్రహ్మస్వరమును విని వినయముతో మృదుకంఠంతో, బ్రహ్మదేవ, కరుణాసాగర, భక్తరక్షక, మాకు మరణభయం కలుగుతుంది. సృష్టికర్తవి, అభయప్రదాతవు, దయతో జనన మరణం లేకుండా వరము ఇవ్వమనెను. బ్రహ్మదేవుడు ఇట్లనెను, ఇటువంటి వరము అసాధ్యము. త్రిలోకాలకి ఎవ్వనికి ఇవ్వలేదు. జన్మించిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి జననం తప్పదు. ఇది శాశ్వతమైన శాసనము. మరొక వరమును అడగండి, ప్రసాదిస్తాను. శుంభ నిశుంభలిద్దరూ దీర్ఘముగా ఆలోచించి పురుషులు దేవతలు మానవులు జంతువులు పక్షుల నుంచి మాకు మరణం కలగని వరము ఇవ్వమనెను. స్త్రీలు బలహీనులు కావున త్రిలోకాలలో మమ్మల్ని చంపేవారు ఉండరు అనెను. బ్రహ్మదేవుడు వరమును ప్రసాదించి అదృశ్యమయ్యను. రాక్షసులిద్దరూ గృహమునకు చేరి గురువు శుక్రాచార్యుని సంప్రదించి పూజాదికలు నిర్వహించమనెను. శుభముహూర్తమున శంభుడికి రాజమకుటమును ముని శుక్రాచార్యుడు అలంకరించెను. ఈ వేడుకకి చండముండ దానవులిద్దరూ గజాలు అశ్వాలు
రథాలతో సైన్యముతో రాగా ధూమ్రలోచన తన సైన్యముతో, రక్తబీజుడు తన పరివారంతో శుంభుడికి మద్దతుగా వచ్చెను. రక్తబీజుడు 2 అక్షౌహిణి సైన్యము అనగా 109 350 పదాతి దళాలు, 65,610 అశ్వాలు, 21,870 రథాలు, 21,870 గజాలు ఉండెను. రక్తబీజుడికి అనేక ఆయుధములు, శక్తులు అతని దేహం నుంచి ఒక్క రక్తపు బొట్టు భూమిని తాకినచో అనేక మంది శక్తివంతమైన ఆయుధములతో రక్తబీజులు పుట్టుకొని వచ్చి యుద్ధమును చెయ్యును. రక్తబీజుడిని యుద్ధభూమిలో జయించలేరు, సంహరించలేరు. భయంకరమైన రాక్షసులందరూ శుంభుడి దగ్గరికి చతురంగ బలాలతో చేరెను. శుంభ నిశుంభుల సైన్యమునకు మరింత బలం చేకూరెను. శంభుడు లోకాలన్నిటికీ సర్వాధికారి అయ్యెను. అధ్యాయం 5 భాగాలు 23. దేవి కౌశికి కాళికా రూపములను ధరించడం, దేవి దగ్గరికి శంభుడు సుగ్రీవుణ్ణి పంపించుట. వ్యాసుడు ఇట్లనెను: దేవతల స్తోత్రంతో దేవి నూతన స్వరూపమును ధరించి భగవతి పార్వతి జగదంబ శక్తితో కౌశికీ నామ స్వరూపంలో వచ్చింది. భగవతి కౌశికి పార్వతీ దేహము నుంచి మహోజ్వలమైన రూపముతో నలుపు వర్ణముతో కాళికానామంతో అవతరించెను. కాళికాదేవి నల్లని వర్ణముతో ఘోర రూపంతో భయంకరంగా ఉండి భక్తుల కోరికలను నెరవేర్చెను. రాక్షసులకు భయమును కలిగించుచు కాళరాత్రి అనే నామముతో ప్రసిద్ధి చెందినది. ఆ కాళికాంబ రూపము లావణ్యము పరిపూర్ణమై సుమనోహరమైన సమస్త ఆభరణ భూషణాలతో వెలుగొందెను. భగవతి జగదాంబ ప్రసన్న వదనంతో దేవతలతో ఇట్లనెను: దేవతల్లారా, యుద్ధభూమిలో మీ శత్రువులైన శుంభ నిశుంభులను సంహరించి మీకు క్షేమమును కలిగించెదను అని దేవి తన సింహవాహనంపై ఆసీనురాలై రాక్షసుల ప్రదేశమునకు చేరెను. తనతో కాళికాంబను తీసుకుని వెళ్ళి జగదేకమాత మధుర కంఠస్వరంతో అమరగానము చెయ్యగా దేవతలు, చరాచర సృష్టి, ముల్లోకాలు పరవశమయ్యెను. శుంభుని సేవకులు చండాముండలు అటునుంచి వెళుతూ భగవతి జగదాంబ మధురగానం వినెను. ఆమె సమీపమున కాళికను దర్శించి ఆమె రూపలావణ్యములకు ఆశ్చర్యపడి శంభుని వద్దకు వెళ్ళి, రాజా, ఒక కామిని దివ్య సౌందర్యవతిగా హిమాలయముల నుంచి సింహవాహనంపై దిగివచ్చినది. ఆమె మధుర గానమునకు లోకాలన్నీ పరవశమవుతున్నాయి. మహారాజా, ఆమె ఎవరి కూతురు, ఎందుకు వచ్చిందో తెలుసుకుని వివాహం చేసుకో. కమల నయనములు కలిగిన ఆమె నీకు తగినరాలు. నీవు దేవతల స్థానంలో ఉన్నావు, దేవిని చేపట్టడానికి అర్హుడివి. నీ దగ్గర ఇంద్రుడి ఐరావతం, పారిజాత పుష్పం, ఉచ్చసర్వ అశ్వము మరియు బ్రహ్మదేవుని పుష్పక విమానము, కుబేరుడి నవరత్నాలు, వరుణుడి శ్వేతవర్ణఛత్రము ఉన్నాయి. నీ సోదరుడు నిశుంభుడు వరుణుణ్ణి ఓడించి ఉచ్చును స్వాధీనం చేసుకున్నాడు. అదే విధముగా ఎవరు ధరించని కమలపూలమాలను, వజ్ర వైఢూర్యాలను సముద్రుడు నీకు సమర్పించాడు. యమరాజు వలన భయము లేని అమరత్వం పొందినావు. నీ విజయాలకు అంతులేదు. సాగరం నుంచి ఉద్భవించిన కామధేనువు నీ దగ్గర ఉన్నది. మేనక, అప్సరస నీ సేవకులు దేవతలందరినీ జయించి అమూల్య వస్తువులను తెచ్చుకున్నావు. త్రిలోకాలలో అటువంటి సౌందర్యవతి ఉండదు. ఆమెను నీ దానిగా చేసుకొనుట అవశ్యము అనెను. వ్యాసుడు ఇట్లనెను: చండముండ పలుకులు అమృతం వలె ఉండెను. శుంభుడు మంత్రి సుగ్రీవుడితో వ్యవహారం నడపటంలో నేర్పరివి. ఆమెను మెప్పించి ఇచ్చటికి తీసుకుని రమ్ము. సమ్మోహన అస్త్రం వంటి మాటలతో మెప్పించి స్త్రీలను వశపరుచుకోవటం ఒక కళ.
అది దూతకి ఉండవలెను. శుంభుడు అంతరంగమును గ్రహించిన సుగ్రీవుడు అంబికా ఉన్న చోటికి వెళ్ళి ప్రణామం చేసి ఇట్లనెను. సుందరి, మా ప్రభువు శుంభుడు శక్తివంతుడు, అందగాడు, దేవతలకు శత్రువు, త్రిలోకాధిపతి. ఆ మహాత్ముడు నీ అందచందాలను మెచ్చి నీ వద్దకు పంపినాడు. ఆయన సందేశమును వినుము. దేవతలందరినీ జయించాను, ముల్లోకాలను ఏలుతున్నాను. దేవతలకు సమర్పించే హవిర్భాగమును స్వీకరిస్తున్నాను. స్వర్గమునందు రత్నములన్నీ నా వద్దనే ఉన్నాయి. దేవతలు, రాక్షసులు నా ఆజ్ఞ ప్రకారం నడుచుకుందురు. నీ అందచందాలు నా హృదయమును, నా చెవులకు తాకాయి. నీకు దాసుడను. నా విన్నపాన్ని మన్నించి నన్ను నీ భర్తగా అంగీకరించు. నిన్ను స్త్రీలోకాలకు మహారాణిని చేస్తాను. నీ వసుడే నీవు ఆజ్ఞాపించినట్లు నడిచెదను. దేవతలు, రాక్షసులు, మనుషులు నన్ను చంపలేరు అని సుగ్రీవుడు విన్నవిస్తూ దేవితో మీ సమాధానము రాజు శుంభుడికి ఆనందపరిచే విధముగా ఉండవలెను అని అనెను. శ్రీదేవి దూత మాటలకు చిరునవ్వుతో శుంభుని నిశుంభుని ప్రతాపాలను విన్ని ఉన్నాను. దేవతలను, శత్రువులను జయించి గుణవంతుడు, సర్వసంపదలతో తులతూగుతూ దానగుణం, శక్తిగుణం, దయాగుణంతో కామదేవుణ్ణి మరిపిస్తూ 32 మంచి గుణాలతో ఉన్నాడు. దేవతలు కూడా నాశనం చేయలేరు. అతని గురించి విన్నాను. అందుకనే తగిన భర్తను వెతుక్కుంటూ హిమాలయముల నుంచి ఇక్కడికి వచ్చాను. దేవతలు, మానవులు, గంధర్వులు, రాక్షసులను చూసి వారినందరినీ జయించిన వాడొకటచే తగినవాడని ఇక్కడికి వచ్చి తిని నీ ప్రభువుకి ఇది విన్నవించు. ఓ రాజా, ధైర్యవంతులలో ధైర్యవంతుడా, సుందరులలో సుందరుడా, దయావంతుడా, గుణవంతుడా, విజయవంతుడా, రాక్షస వంశములో ప్రఖ్యాతగాంచినవాడా, గౌరవవంతుడివి, నైపుణ్యవంతుడివి, స్వేచ్ఛవంతుడివి, శక్తివంతుడివి, సర్వకళావంతుడివని విని తగిన వరుడిని అని ఇచ్చటికి వచ్చాను. అయితే నాకొక నియమం ఉన్నది. చిన్నతనములో చిలకెత్తులతో ఆడుకుంటూ నా శారీరక బల గర్వముతో నన్ను యుద్ధములో జయించిన వారిని వివాహం చేసుకుంటానని ప్రతిజ్ఞ చేశాను. వారు అవహేళన చేశారు. కనుక మహారాజా, యుద్ధరంగంలో ఓడిస్తే నీ కోరిక నెరవేరుతుంది. నీ సోదరుడైన నన్ను జయించి వివాహం చేసుకోవచ్చు. కానీ మొదట నీవే నాతో యుద్ధం చెయ్యమనెను.